ఫ్రెండ్స్, ఆల్రెడీ మన అప్రోచెస్ మెథడ్ టెక్నిక్స్ టాపిక్లో మెథడ్స్లో 4 టైప్స్ అని చెప్పుకున్నాము. ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసింది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ వన్ డైరెక్ట్ మెథడ్. మెథడాలజీ మెథడ్స్లో 4 టైప్స్లో సెకండ్ మెథడ్ డైరెక్ట్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఏం చెప్తాం? గ్రామర్ని అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్ని మన మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాము. అలా అయితే అంటే గ్రామర్ ట్రాన్స్లేటెడ్, అది గ్రామర్ ట్రాన్స్లేటెడ్ మెథడ్ అవుతుంది. అలానే ఇది కూడా డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ని మన న్యూ లాంగ్వేజ్ లెర్న్ చేసినప్పుడు ఎలా అంటే వన్ షుడ్ లెర్న్ ద లాంగ్వేజ్ డైరెక్ట్లీ. మనకు ఆ లాంగ్వేజ్ పైన కమాండ్ కానీ ఏదైనా సరే మనం గెయిన్ చేయాలి అంటే ఆ లాంగ్వేజ్ని డైరెక్ట్గా లెర్న్ చేస్తేనే మనం ఆ లాంగ్వేజ్ని ఎక్విజైట్ చేయగలము అనేసి చెప్పిన మెథడే డైరెక్ట్ మెథడ్. ఈ మెథడ్ మెయిన్ ఏంటంటే సింప్లీ వన్ షుడ్ లెర్న్ ద లాంగ్వేజ్ డైరెక్ట్లీ, అదే డైరెక్ట్ మెథడ్. అంటే మనకు ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎలా అంటే 1840 to 1940 ఈ టైంలో జీటీఎం మెథడ్ అనేది ఎక్కువ పాపులర్ అయ్యి ఉంది కదా. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని చాలామంది యూజ్ చేసేవాళ్ళు, అది వైడ్ స్ప్రెడ్ అయింది ఆ పీరియడ్లో. ఆ నెక్స్ట్ వచ్చిన మెథడే డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ని సింప్లీగా చెప్పాలంటే అపోజిట్ టు జీటీఎం. అంటే మనకి అంటే డీమెరిట్స్ ఆఫ్ జీటీఎం అని కూడా చెప్పొచ్చు దీన్ని. అంటే జీటీఎంని అపోజ్ చేస్తుంది. అంటే జీటీఎంలో ఉన్నటువంటి ఎలా మనము ఇంగ్లీష్ గ్రామర్ని మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం, కానీ ఇక్కడ ఏంటి డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే నేర్చుకుంటాం. అదే డైరెక్ట్ మెథడ్. అంటే జీటీఎం మెథడ్ని అపోజ్ చేసేది. అంటే డీమెరిట్స్ ఆల్రెడీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మెరిట్స్ డీమెరిట్స్ డిస్కస్ చేశాం కదా. ఆ డీమెరిట్స్ టాపిక్ వచ్చి డిస్కస్ చేస్తేనే డైరెక్ట్ మెథడ్ అవుతుంది. సింప్లీ ఈ రెండింటికి ఇంటర్లింక్ అయించండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, గ్రామర్ అనేది మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేస్తే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ని డైరెక్ట్గా నేర్చుకుంటే ఆ లాంగ్వేజ్ని గెయిన్ చేయగలమని చెప్పేదే డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ పైనిట్స్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ ఎవరంటే హెరాల్డ్ పామర్ అండ్ హానీ స్వీట్. పామర్ స్వీట్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. హెరాల్డ్ పామర్, హెచ్ఈ పామర్ అండ్ హెన్రీ స్వీట్, వీళ్ళిద్దరు పైనిట్స్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్. ఆల్రెడీ మనం పైనిట్స్ ఆఫ్ ద జీటీఎం ఎవరంటే జెబి మైరింగర్ అండ్ డిస్కస్ చేశాం కదా. ఇక్కడ కూడా పైనిట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ పైనిట్స్, గుర్తుపెట్టుకోండి నేమ్స్. నెక్స్ట్ అదర్ నేమ్స్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్. ఈ అదర్ నేమ్స్ కూడా కొన్ని దీనికి ఉన్నాయి. అవి ఏంటంటే నేచురల్ మెథడ్. నేచురల్ మెథడ్ అంటే ఏంటి? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది అన్నేచురల్ మెథడ్ అని చెప్పాము. అంటే నేచురల్ మెథడ్ అంటే ఇది ఆల్రెడీ ఫాలో అవుతుంది, LSRW అంటే అన్ని రూల్స్ని ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఫోనిక్ మెథడ్. మనం ఆల్రెడీ ఇంగ్లీష్లోనే నేర్చుకుంటున్నాము. అంటే కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మనకి ప్రొనౌన్సియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ కదా. సో దీన్ని ఫోనిక్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ యాంటీ గ్రామర్ మెథడ్. అంటే యాంటీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని కూడా దీనిని అంటారు. దీనికి 3 అదర్ నేమ్స్ ఉన్నాయి: నేచురల్ మెథడ్, ఫోనిక్ మెథడ్, యాంటీ గ్రామర్ మెథడ్. పైనిట్స్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ ఎవరంటే హెరాల్డ్ పామర్ అండ్ హెన్రీ స్వీట్. ఇది యాక్చువల్గా మనకి 1840 to 1940 మధ్యలో జీటీఎం అనేది ఎక్కువ వైడ్ స్ప్రెడ్ అయి ఉంది. మనకి డైరెక్ట్ మెథడ్కి వచ్చేసరికి 1950 to 1955 ఈ మధ్య టైంలో చూడండి. ఆల్రెడీ 18 డైరెక్ట్ మెథడ్ ఈ టైంలో, జీటీఎం అనేది 1840 to 1940. అంటే జీటీఎం ఉన్నటువంటి ఆల్రెడీ పాపులర్ అయిన టైంలోనే మనకి రెండు కూడా ఒకే టైంలో పాపులర్ అయి ఉన్నాయి. ఎందుకంటే 1915లోనే మనకి డైరెక్ట్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. అంటే దీనికి మధ్య ఈ రెండు కూడా అపోజిట్ చేయాలంటే ఈ రెండింటి మధ్య మెయిన్ అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వైడ్ స్ప్రెడ్ అయ్యి దాన్ని ఎక్కువగా టీచింగ్లో యూజ్ చేసినాక కొందరు మళ్ళీ లింగ్విస్ట్ వచ్చేసి అపోజ్ చేయడం వల్ల డైరెక్ట్ మెథడ్ అనేది వచ్చింది. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మన మదర్ టంగ్లోనికి టోటల్ మనం ఏ లాంగ్వేజ్ని అయితే కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటామో ఆ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ని మనం మదర్ టంగ్లోనికి ట్రాన్స్లేట్ చేసేదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే వన్ షుడ్ లెర్న్ ద లాంగ్వేజ్ డైరెక్ట్లీ. ఈ లాంగ్వేజ్ అనేది మనం డైరెక్ట్గా లెర్న్ చేయబడుతుంది. మనకి ఇందులో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఏం చెప్పుకున్నాము? మదర్ టంగ్ అనేది కొత్త లాంగ్వేజ్ని డామినేట్ చేస్తుందని చెప్పాము. అయితే
డైరెక్ట్ మెథడ్కి వచ్చేసరికి ఈ ట్రాన్స్లేషన్ అనేది డిస్కరేజ్ చేయబడుతుంది, అంటే కంప్లీట్గా యూజ్ చేయడం. అంటే డైరెక్ట్ మెథడ్లో మనకి ట్రాన్స్లేషన్ అనేది ఉండకూడదు, టీచర్స్ రిస్ట్రిక్టెడ్గా ఉంటారు. ఏంటంటే స్టూడెంట్ అనేవాడు కంపల్సరీ వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలనే రూల్ పెట్టుకొని ఉంటారు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనం వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తాము. ఇందులో ఏం చేస్తామంటే కంప్లీట్గా ఇంగ్లీష్లోనే మనం టీచ్ చేస్తాము పిల్లాడికి. నెక్స్ట్ గ్రామర్ అనేది ఇండక్టివ్ వేలో ఉంటుంది. మనం ఆల్రెడీ డిడక్టివ్ వే అంటే ఏమనుకున్నాము, రూల్స్ టు ఎగ్జాంపుల్స్ అంటే డిడక్టివ్. ఇక్కడ ఇండక్టివ్ ఎగ్జాంపుల్స్ చెప్పేసి దాని నుంచి రూల్స్ అనేది పిల్లాడికి అలవాటు చేస్తాము, అది ఈజీ అవుతుంది. చూడండి, మనకి ట్రాన్స్లేషన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేది ఏ మెథడ్ అంటే డైరెక్ట్ మెథడ్. గ్రామర్ అనేది ఇండక్టివ్ వేలో ఎక్కడ టీచ్ చేయబడుతుంది అంటే డైరెక్ట్ మెథడ్. డిడక్టివ్ వేలో అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. చూసారా, మనకి డిమెరిట్స్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఏ డిమెరిట్స్ వచ్చాయో అవన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ అవుతుంది. నెక్స్ట్ మనం కొత్తగా ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నామంటే ఫస్ట్ ఏంటి ఆ ఈ అని తెలుగులో ఎలా నేర్చుకుంటాము అంటే ఇంగ్లీష్లో కూడా ప్రొనౌన్సియేషన్ అనేది ఒక సిస్టమిక్ వేలో ఇందులో టీచ్ చేయబడుతుంది. మనం తెలుగులో ఎలా అయితే చిన్నపిల్లలు డైరెక్ట్గా వాడికి అచ్చులు హల్లులు నేర్చుకోడు కదా, అలానే ఇంగ్లీష్లో కూడా ప్రొనౌన్సియేషన్ అనేది అంటే ఒక సిస్టమిక్ వేలో చెప్పేదే డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ ఇందువల్ల ఒక ప్రొనౌన్సియేషన్ ఎప్పుడు నేర్చుకున్నాడో వాడికి ఏమవుతుంది, ఫోనెటిక్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయబడుతుంది. ప్రొనౌన్సియేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రొనౌన్సియేషనే మెయిన్ నేర్చుకోవాలి కదా ఏ లాంగ్వేజ్లో కూడా. అంటే వాడికి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ వేలో అలవాటు పడిపోయాడంటే వాడు ఆటోమేటిక్గా ఫోనెటిక్ లాంగ్వేజ్ని గెయిన్ చేయగలుగుతాడు. నెక్స్ట్ రూల్ ఏంటంటే ప్రిన్సిపల్, బోత్ ద టీచర్ అండ్ స్టూడెంట్ నాట్ అలౌడ్ టు మదర్ టంగ్. కంప్లీట్గా మదర్ టంగ్ని యూజ్ చేయకూడదు డైరెక్ట్ మెథడ్లో. జీటీఎంలో వర్డ్ టు వర్డ్ మనము టీచర్ అనేవాడైనా స్టూడెంట్కి మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ డైరెక్ట్ మెథడ్కి వచ్చేసరికి కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయాలి. నెక్స్ట్ ఎలా అంటే పిల్లాడికి మనం ఫస్ట్ నుంచి అలవాటు చేసేది, ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా ఇదేం తెలియదు కదా, వాట్ ఈస్ దిస్, హూ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్. ఎలా అంటే వాడికి సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేసి వాడికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయడం వల్ల అంటే చిన్న క్వశ్చన్స్ అంటే వాట్ కర్రీ అంటే విచ్ ఫుడ్ యు ఆర్ లైక్ అంటే చిన్న క్వశ్చన్స్ అంటే వాడికి నాలెడ్జ్ ఉన్నటువంటి వాడికి తెలిసిన క్వశ్చన్స్ అడగడం వల్ల అది ఏమవుతుందంటే క్వశ్చన్ ఆన్సర్స్ వాడు ఈజీగా ఆన్సర్ మనకి చెప్పగలుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇది ఈజీ అవుతుంది అనేసి వాడు కూడా ఎంకరేజింగ్గా ఫీల్ అయ్యి కొత్త లాంగ్వేజ్లో ఉన్నటువంటి టెక్నిక్స్ని నేర్చుకుంటాడు. నెక్స్ట్ ఎప్పుడైతే అలా గెయిన్ చేస్తాడో అప్పుడు ఏమవుతుంది, టీచర్ అనేవాడు స్టూడెంట్ డైరెక్ట్ మెథడ్లో కంప్లీట్గా థింకింగ్ ఇన్ ఇంగ్లీష్లో థింక్ చేయడము. అంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఇంగ్లీష్లో ఏదైనా కొత్త వస్తువు చూస్తే ఓకే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని తెలుసుకోవడానికి వాళ్ళ యాంగ్జైటీ అనేది ఇందులో ఉంటుంది. సో ఇందులో నెక్స్ట్ ఏంటంటే థాట్ అండ్ ఎక్స్ప్రెషన్స్కి అంటే కొత్తగా ఆలోచిస్తాడు, దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది డైరెక్ట్ మెథడ్లో వస్తుంది. గ్రామర్ ట్రాన్స్లేషన్లో ఏమవుతుంది, ఎక్యూరసీ అంటే నాట్ ఇంట్రెస్టింగ్ అంటే కంప్లీట్నెస్. వాడికి ఎలా అంటే కంప్లీట్ నేను నేర్చుకున్నాను ఈ లాంగ్వేజ్ని అనేది ఉండదు అక్కడ. కానీ డైరెక్ట్ మెథడ్కి వచ్చేసరికి వాడు ఏం చేస్తాడు, థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే కొత్తగా ఆలోచించడం ఇంగ్లీష్లో, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. వన్స్ అగైన్ we repeat this topic. Next we will discuss the merits and demerits of the direct method. ఫస్ట్ వీటి గురించి మళ్ళీ తెలుసుకుందాము. మనకి 1840 to 1950లో జీటీఎం అనేది పాపులేషన్లో ఉండేది, అది వైడ్గా స్ప్రెడ్ అయి ఉండేది. ఆ టైంలోనే 1950 to 1955 టైంలో డైరెక్ట్ మెథడ్స్ అనేది కొందరు లింగ్విస్ట్ ఎవరు హెరాల్డ్ పామర్ అండ్ హెన్రీ స్వీట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ మెథడ్ యొక్క థీమ్ ఏంటంటే మనకి జీటీఎం ఉంది కదా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని టోటల్ అపోజ్ చేసేదే డైరెక్ట్ మెథడ్. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో వల్ల స్టూడెంట్స్ ఏం లాస్ అవుతున్నారు, వాళ్ళు కొత్త లాంగ్వేజ్ని ఎక్వైర్ చేయలేకపోతున్నారు అనేసి కొందరు లింగ్విస్టిక్ ఏం చేశారంటే ఈ మెథడ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళే పామర్ స్వీట్. దీనికి కూడా అదర్ నేమ్స్ ఉన్నాయి. నేచురల్ మెథడ్ అంటే ఏంటి, మనకి LSRW అంటే లెర్నింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ అంటే ఈ 4 యూజ్ చేస్తే నేచురల్ మెథడ్. ఏ 2 అవాయిడ్ చేసినా అది అన్నేచురల్ మెథడ్ అవుతుంది. మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ని అంటే వన్ షుడ్ లెర్న్ ద లాంగ్వేజ్
డైరెక్ట్లీ అంటే ఆ లాంగ్వేజ్ని మనం డైరెక్ట్గా నేర్చుకొని ఎప్పుడు స్టార్ట్ చేసామో ఫొనెటిక్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దీన్ని ఫొనెటిక్ మెథడ్ అంటారు. దీన్ని మళ్ళీ యాంటీ గ్రామర్ మెథడ్ అని కూడా అని అంటారు. ప్రిన్సిపల్స్ మనకి జీటీఎంలో మదర్ టంగ్ అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి సో ట్రాన్స్లేషన్నే కంప్లీట్లీ అవాయిడ్ చేస్తారు. గ్రామర్ అనేది ఇండక్టివ్ వేలో టీచ్ చేస్తారు స్టూడెంట్కి. ప్రొనౌన్సియేషన్ని ఫస్ట్ నేర్పిస్తారు పిల్లలకి. సో ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవడం వల్ల ఫొనెటిక్ నాలెడ్జ్ అనేది వాడు గెయిన్ చేస్తాడు. నెక్స్ట్ టీచరు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఇద్దరూ తెలుగు యూజ్ చేయొచ్చు, అదే మదర్ టంగ్ యూజ్ చేయద్ది, కానీ ఇక్కడ కంప్లీట్గా మదర్ టంగ్నే అవాయిడ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ టెక్నిక్ అనేది ఏ మెథడ్లో యూజ్ చేస్తారంటే డైరెక్ట్ మెథడ్. స్టూడెంట్కి థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ థింకింగ్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ ఏదైనా కొత్తది లాంగ్వేజ్లో ఆలోచించడం అనేది ఏ మెథడ్లో స్టార్ట్ అవుతుందంటే అది డైరెక్ట్ మెథడ్ అవుతుంది. దీంట్లో డైరెక్ట్ మెథడ్లో బాండ్ బిట్వీన్ ద థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ మనకి ఎట్లా గ్రామర్ ట్రాన్స్లేషన్కి వచ్చే అక్యూరసీ అండ్ కంప్లీట్నెస్ అనేది ఎట్లా వస్తుంది ఎంఫసైజ్ చేయబడుతుందో ఇందులో థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ వాడు ఇంగ్లీష్లో మాట్లాడడము అంటే ఆలోచించడం ఏదైనా ఒక కొత్త వస్తువుని చూసి దీని పేరేంటి అంటే మనకి మదర్ టంగ్లో ఆ వస్తువు గురించి తెలుసు, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు అనే ఒక కొత్త నాలెడ్జ్ని ఈ మెథడ్లో వాడు గెయిన్ చేస్తాడు. నౌ వీ డిస్కస్ అబౌట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్. ఇప్పుడు మనం మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాము. ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకున్న దాని గురించి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. డైరెక్ట్ మెథడ్ ఏంటంటే ఇది ఒక నేచురల్ మెథడ్. ఎందుకంటే నేచురల్ మెథడ్ వాడు పిల్లాడు కొత్త లాంగ్వేజ్ లెర్నింగ్ లిజనింగ్ అనేది నేను కొత్తగా వింటున్నాననేసి వాడికి అటెన్షన్ అనేది పే చేస్తాడు. లిజనింగ్ ఉంటుంది, మాట్లాడటం నేర్చుకుంటాడు, రైటింగ్ చేస్తాడు, నెక్స్ట్ రీడింగ్ రైటింగ్ అనేది కూడా ఉంటుంది. కానీ డైరెక్ట్ మెథడ్ ఏంటి, మన టీచర్ అనే ఆయన కంప్లీట్గా వాడు ఇంగ్లీష్లో టీచ్ చేయడం వల్ల పిల్లాడు ఏం చేస్తాడంటే లిజనింగ్ స్పీకింగ్కే ఎక్కువగా డైరెక్ట్ మెథడ్లో అంటే ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు. అంటే ఈ 4 యూజ్ చేసినప్పటికీ ఎక్కువగా లిజనింగ్కి స్పీకింగ్కే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. కానీ ఈ 4 లెవెల్స్ కూడా వాడు ఏంటంటే రీడింగ్ చేస్తాడు, రైటింగ్ చేస్తాడు. కానీ ఈ టీచరు డైరెక్ట్గా టీచ్ చేయడం వల్ల వాడి కాన్సన్ట్రేషన్ అంతా కూడా వినడం పైన మాట్లాడడం పైన మాత్రమే దీంట్లో ఉంటుంది. ఇది ఎలా అంటే నేచురల్ మెథడ్ అంటే ఈ 4 ఉండడం వల్ల దీన్ని నేచురల్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులో కెన్ ఇంప్రూవ్ ద స్పీకింగ్ స్కిల్స్ అనేది వాడు ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడు కొత్తగా ఇమిటేటెడ్ టు టీచర్ని కంప్లీట్గా ఇమిటేట్ చేస్తాడు. టీచర్ ఏం మాట్లాడుతుందా అంటే తను ఏమైనా కొత్త వర్డ్ చెప్తుందా అని క్లాస్ అనేది ప్రతిసారి వాడి అటెన్షన్ అనేది టీచర్ పైన ఉండడం వల్ల స్టూడెంట్ కెన్ ఇంప్రూవ్ స్పీకింగ్ స్కిల్ అనేది నేర్చుకుంటాడు. దీనివల్ల ఎలా ఉంటుంది, పిల్లడు యాక్టివ్ స్టేజ్లో ఉంటాడు. ఎందుకంటే మనకి జీటీఎం మెథడ్లో ప్యాసివ్లోకి వచ్చేస్తాడు. ప్రతి వర్డ్ కూడా వాడి మదర్ టంగ్లోనికి నేర్పించడం వలన నాకు తెలిసిందే అనేసి ఒక ప్యాసివ్ స్టేట్లో ఉండిపోతుంది. కానీ ఇక్కడ ఎలా అంటే వాడికి కొత్త రోజు రోజుకి కొత్త న్యూ వర్డ్స్ అనేవి వొకాబులరీ ఇవన్నీ కూడా వాడికి చెప్పడం వల్ల క్లాస్ రూమ్ అనేది ఒక లైవ్లీ అంటే ఎలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ సైకలాజికల్ సౌండ్ అంటే జీన్ పియాజే చెప్పినట్లు సైకలాజికల్ సౌండ్ అంటే పిల్లాడు అభివృద్ధి అనేది అన్ని స్టేజెస్లో కూడా ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్ అనేవాడు యాక్టివ్ స్టేజ్లో ఉంటాడు, జీటీఎంలో పాసివ్ స్టేజ్లో ఉంటాడు. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా మనకు మదర్ టంగ్లో చెప్పడం వల్ల కొత్తగా నేర్చుకోకుండా నాకు తెలిసిందిలే అనేసి లెఫ్ట్ అవుతాడు, అటెన్షన్ పే చేయడు. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లాడి యొక్క అటెన్షన్ అనేది టీచర్ పైనే ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మెథడ్ టీచర్ పైన ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్ వాడు అంటే టీచర్ ఏం చెప్తాడని అటెన్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెరిట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది నేచురల్ మెథడ్, ఇంప్రూవ్ ఇన్ స్పీకింగ్, క్లాస్ యాక్టివిటీ అనేది లైవ్లీగా ఉంటుంది, సైకలాజికల్ సౌండ్ ఉంటుంది, స్టూడెంట్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ మెథడ్. ఇవి మెరిట్స్. కమ్ టు డిమెరిట్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ మెథడ్. డిఫికల్ట్ మెథడ్ ఎప్పుడవుతుంది, ఓకే మన అర్బన్ ఏరియాలో ఉంటే చిన్నప్పటి నుంచి పిల్లాడు కాన్వెంట్కి వెళ్తాడు, కొత్త వర్డ్స్ అని నేర్చుకుంటాడు. అదే రూరల్ బ్యాక్గ్రౌండ్స్కి వచ్చేసరికి అంటే అర్బన్ ఏరియాలో పిల్లాడు కొంచెం స్కూల్లో వాడు ట్రై చేసిన ఇంట్లో కూడా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి పిల్లాడిని కొంచెం పికప్ చేస్తారు. అదే రూరల్ ఏరియాకి వచ్చేసరికి వాళ్ళ అంటే ఇల్లిటరేట్ పీపుల్ ఉండడం వల్ల పేరెంట్స్ అనే వాళ్ళు చదువుకోకపోవడం వలన పిల్లాడికి ఈ మెథడ్ అనేది చాలా కష్టం. టీచర్ కంప్లీట్గా ఇంగ్లీష్ చెప్పాడు అనుకోండి, రూరల్ ప్లేస్లో పిల్లలు అనేవాళ్ళు ఇంగ్లీష్ని గెయిన్ చేసుకోలేక ఇది ఒక డిఫికల్ట్ మెథడ్ అయిపోతుంది. అదే డిమెరిట్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్. ఫస్ట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ నెగ్లెక్ట్ రీడింగ్ అండ్ రైటింగ్. దీంట్లో ఎందుకంటే వాడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన ఉంటుంది, టీచర్ ఏం మాట్లాడతాడు వాడు ఎక్కువ ఏం మాట్లాడాలి అంటే లిజనింగ్ స్పీకింగ్ పైన కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల
ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్ అనేది ఓన్లీ క్లవర్ స్టూడెంట్స్కి, బాగా చదివి అంటే మనకి క్లాస్ రూమ్లో అంటే యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, క్లవర్స్ ఉంటారు కదా. సో ఆ క్లవర్ స్టూడెంట్సే దీన్ని గెయిన్ చేయగలరు, వాళ్ళకి మాత్రమే బెనిఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ మెథడ్. ఎక్స్పెన్సివ్ మెథడ్ ఎందుకు అవుతుందంటే క్లాస్ రూమ్లో నార్మల్గా మనం జీటీఎంలో ఏం చెప్పుకున్నాము అది చాలా నార్మల్, అక్కడ ఎక్స్పెన్సివ్ అనేది ఏమి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వర్డ్ టు వర్డ్ టీచర్ అంటే నార్మల్గానే ట్రాన్స్లేట్ చేస్తూ చెప్పడం వల్ల పిల్లలకి ఈజీగా అర్థమైపోతుంది. మనం ఇక్కడ ఏం చేయాలి, టీచర్ కంప్లీట్గా ఇంగ్లీష్లోనే చెప్పాలి, వాడిని కూడా ఆన్సర్ అనేది ఇంగ్లీష్లోనే రాబట్టాలి వాడి నుంచి. దానివల్ల ఏమవుతుందంటే ఆ టీచర్ కొత్త ఏమైనా టిఎల్ఎమ్స్ యూజ్ చేయడం, ఏమైనా చార్ట్ ద్వారా పిక్చర్స్, ఇమేజిన్స్ ఇవన్నీ తీసుకొచ్చి చూపించడానికి ఎక్స్పెన్సివ్ యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్ మెథడ్. డిమెరిట్స్కి వచ్చేసరికి డిఫికల్ట్ మెథడ్, రూరల్ పీపుల్కి చాలా ఇది అనేది సక్సెస్ అవ్వదు, అర్బన్ పీపుల్కి అయితే సక్సెస్ అవుతుంది. రీడింగు రైటింగు నెగ్లెక్ట్ చేయబడుతుంది. క్లవర్ స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్ అవుతుంది. ఎక్స్పెన్సివ్ మెథడ్. సో మనకి జీటీఎంలో ఏం డిస్కస్ చేసామంటే గ్రామర్ ట్రాన్స్లేషన్, డైరెక్ట్ అంటే మనం కంప్లీట్గా ఇంగ్లీష్ని మన లాంగ్వేజ్లోనే నేర్చుకోవడం, ఇంగ్లీష్లోనే నేర్చుకుంటారు. మనకి మెయిన్ హెడ్డింగ్స్లోనే ఉంది. దాన్ని తెలుసుకున్నంటే ఇందులో ప్రతి ఒక్క పాయింట్ కూడా ఒక్కొక్క బిట్లో ఉంటుంది. సో అంటే చాలా అంటే ఏం నేను బట్టి పట్టమని చెప్పను, అర్థం చేసుకుంటూ చదివితే చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రమేష్ ట్యుటోరియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.